వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి నియోజకవర్గం గాయత్రి నగర్ డివిజన్ లో బీజేపీ మేడ్చల్ జిల్లా సెక్రటరీ పులిగొల్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు డివిజన్ కి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై డివిజన్ పరిధిలోని పలు ప్రదేశాలలో పార్టీ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పులిగొల్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మోడీ పాలనలో భారతదేశం ప్రపంచంలో అత్యంత బలమైన శక్తిగా ఎదిగిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని అగ్రగామిగా పిలిచిందన్నారు. బీజేపీతోనే దేశానికి రక్షణ సాధ్యమని తెలుపుతూ రానున్న కార్పొరేటర్ ఎన్నికలలో గాయత్రి నగర్ డివిజన్లో బీజేపీతోనే దేశానికి రక్షణ సాధ్యమని తెలుపుతూ రానున్న కార్పొరేటర్ ఎన్నికలలో గాయత్రి నగర్ డివిజన్లో బీజేపీ జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ వేడుకలలో అల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు విజయ్, జనరల్ సెక్రటరీ అంకిత్ సింగ్, కోశాధికారి సాయి, శివ యాదవ్, అభిషేక్, మహదేవ్, మునగాల పద్మారావు, మణి, ఉప్పల దామోదర్, గంగాధర్, సాయిబాబా, కృష్ణ, రమేష్, రావుల శ్రీనివాసచారి మరియు సీనియర్ సిటిజన్స్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, भारत माता की नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ వందే మాతరం, వందే జిందాబాద్, భారత్ మాతా की बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी. स्लोगन सुन. भारत माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, भारत माता की जय, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు బీజేపీ పార్టీ పుట్టి 46 సంవత్సరాల సందర్భంగా ముఖ్యంగా ఇంతకుముందు మన కూకటపల్లి ఏరియాలో అల్లాపూర్ డివిజన్ ఉంటే కొత్తగా మన గాయత్రి నగర్ని సపరేట్ డివిజన్ చేసి నందుకు ఈ గాయత్రి నగర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ 46 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ స్టార్టింగ్ నుంచి ఎందరో మహానుభావులు ఎంతో కృషి చేసి ఈరోజు మన దేశం ఇలా ఐక్యతగా ఉందంటే ఆ బీజేపీ పార్టీ పెట్టిన అప్పుడు 2 ఎంపీలే ఉండేవాళ్ళు. 86లో హనుమకొండ ఎంపీ గారు, వాజ్పేయి గారు ఉండే. 2 సీట్ల నుంచి ఈరోజు 350 సీట్ల దాకా వెళ్ళిందంటే ప్రతి కార్యకర్త మన హిందువులనే బీజేపీ పార్టీ ప్రతి కార్యకర్తలు ఎంతో కృషి చేసి ఈరోజు ఈ పార్టీ ఇలా బేస్ అయి ఉందంటే అది కేవలం ప్రతి బీజేపీ కార్యకర్త, ప్రతి హిందూ ఈ పార్టీ మాదని దేశం కోసం, ధర్మం కోసం పనిచేసి ఈరోజు ఎంతో అభివృద్ధి చెందిందంటే బీజేపీ కార్యకర్తల రెక్కల కష్టం అదంతా ఉంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 13సారి PM ప్రధానమంత్రిగా అయ్యాడంటే ఆయన చేసే అభివృద్ధి ఇంతకుముందు మన ఇండియా అంటే ప్రపంచ దేశాల్లో చులకనగా ఉండేది. ఈరోజు భారతదేశం అంటే ఎంతో ప్రపంచంలోనే ఒక పెద్దన్న పాత్ర పోసే స్థాయికి వచ్చిందంటే ఈరోజు చూడండి ఈ ఇరాన్ యుద్ధంలో ఎంత క్రైసిస్ ఉందో, వేరు వేరు దేశాల్లో పెట్రోల్ ధరలు ఆకాశం అంటూ ఉంటే మన నరేంద్ర మోడీ గారు ₹1 పెట్రోల్ పెంచకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎంతో జరిపిస్తున్నారంటే అట్లాంటి నాయకత్వం మన దేశానికి అవసరం. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటేనే నీతికి నిజాయితీకి ఉండే పార్టీ. మీరు గమనించండి, ఈ 3 సంవత్సరాలు ఈ మూడు టర్ముల్లో ఒక మినిస్టర్ మీద కానీ, ఒక PM మీద కానీ ఏమన్నా ఎలిగేషన్లు ఉన్నాయా? అవినీతి పరులని, దేశం కోసం పనిచేసేవాళ్ళు బీజేపీ పార్టీలో ఉంటారు. గతంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో విపరీతమైన ఎలిగేషన్లు, స్పెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినాయి. మరి ఈరోజు 3 టర్ములు బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఏ ఒక్క మినిస్టర్ మీద కూడా ఎలిగేషన్ లేదంటే మన దేశానికి మనకి బీజేపీ పార్టీ శ్రీరామ రక్ష. ఈరోజు అందరం హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవ సోదరులు కానీ వాళ్ళు కావాలని బీజేపీ పార్టీ మతత్వ పార్టీ అని చూపెడుతున్నారు. కానీ
మీరు ఎక్కడన్నా ఈరోజు ముస్లిమ్స్ తీసుకోండి, ట్రిపుల్ తలాక్ తెచ్చారు. అది ఎంత బెనిఫిట్. ఇంతకుముందు లేడీస్కి ఆవిడ షాదీ చేసుకొని తలాక్ అని ఫోన్లో అంటే పోయేది ఆడపడుచుల జీవితాలు నాశనం అవుతున్నాయని ట్రిపుల్ తలాక్ తీసేసి ఈరోజు ముస్లిమ్స్ లేడీస్ కూడా మన హిందూ లేడీస్కి ఎలా అయితే లా ఉంటుందో అదే లాని చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఎలాంటి ఎలిగేషన్ జరగట్లేదు. ఈ దేశం అందరిది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందూ బిడ్డలతో సమానమే. ఈ దేశం మంది కావున అందరూ కలిసి రాబోయే రోజుల్లో కూడా బీజేపీ పార్టీని సపోర్ట్ చేసి మీరందరూ రాబోయే ఎలక్షన్లో, కార్పొరేట్ ఎలక్షన్లో ముఖ్యంగా మన గాయత్రి సపరేట్ అనేందుకు మరొకసారి మనందరం మన బీజేపీ కార్యకర్తలు కష్టపడితే ఫలితం మనకు ఉంటుంది. కాబట్టి అందరూ మీ వంతుగా కృషి చేసి మన పార్టీని దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు అల్లాపూర్ డివిజన్ నుంచి మా కార్యకర్తలు అధ్యక్షులు విజయ్ కానీ మిగతా కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పార్టీని భుజాల మీద మోసుకున్నందుకు మరొకసారి ప్రతి కార్యకర్తకు ఈ బీజేపీ పార్టీ పుట్టిన సందర్భంగా వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డివిజన్ అధ్యక్షుడికి, మన కార్యకర్తలకి, మన డివిజన్ తరఫున పులిగోలు శ్రీనివాస్ యాదవ్గా మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, ఈటల రాజేంద్ర గారి నాయకత్వం. భారత్ మాతాకి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.